ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులకు భారీగా ఎదురుదెబ్బ తగిలింది. అబూజ్మద్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్ కేంద్ర కమిటీలోని కీలక నేతలు మృతి చెందినట్టుగా సమాచారం అందుతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు కూడా ఈ ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా మావోయిస్టులను పూర్తిగా మట్టుబెట్టేందుకు ప్రారంభించిన ఆపరేషన్ కగార్లో భద్రతా బలగాలు పెద్ద సక్సెస్ సాధించినట్టుగా అయింది. నిన్న జరిగిన ఎన్కౌంటర్ తో రెండు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. ఛత్తీస్గఢ్ మరోమారు నెత్తురోడింది. అబూజ్మద్ ఏరియాలో మావోయిస్టులను పోలీసులు కోలుకోలేని దెబ్బకొట్టారు. కొంతమంది మావోయిస్టు పార్టీల అగ్రనేతలను మట్టుబెట్టారు. నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. నిన్న మధ్యాహ్నం మొదలైన ఎన్కౌంటర్ రాత్రి వరకు కొనసాగింది. ఈ కాల్పుల్లో ఏకంగా 40 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇప్పటి వరకు 32 మంది మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో AK-47, SLR ఆటోమేటిక్ వెపన్స్ దొరకడంతో భారీ వ్యూహంతోనే అగ్రనేతలు దాడికి దిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పారిపోయిన వారి కోసం అడిషనల్ టీంలను కూబింగ్ కు పంపించారు. కూబింగ్ ఇంకా కొనసాగుతూనే ఉందని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలియజేశారు. మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటున్న వేళ తమ ఉనికిని చాటుకునేందుకు మావోయిస్టులు వచ్చి చావు దెబ్బతీశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సయ్యద్ అందిస్తారు. సయ్యద్లు మదవి ఛత్తీస్గఢ్ లో అటవీ ప్రాంతంలో రక్తం ముడుతుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 6 ఏళ్ల తర్వాత భారీగా మావోయిస్టులు ప్రాణాలను కూడా కోల్పోయారు. 2018లో 42 మంది మావోయిస్టులు మృత్యువాత పడితే ఇప్పుడు 40 మంది మావోయిస్టులు కూడా ఎదురు కాల్పుల్లో చనిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి కీలకమైన నేతలు మృతులలో ఉన్నట్లుగా ఇప్పటికే సమాచారం అందుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కమలేష్ కూడా మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. ఓ మహిళా కమాండర్ కూడా మృతి చెందింది. పూర్తిగా చూసుకున్నట్లయితే 10 లక్షల రివార్డు ఉన్నటువంటి ఇద్దరు నేతలు కూడా మృత్యువాత పడ్డట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం అయితే ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే నిన్న అంటే మొత్తంగా గత నెల 23 నుంచి ఈ నెల 20 వరకు కూడా మావోయిస్టు పార్టీ వారోత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ వార్షికోత్సవాలకు సంబంధించి కూడా ప్రధానంగా అంటే అబూజ్మడ్, దంతెవాడ, నారాయణపూర్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న తులైల అటవీ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతంలో పూర్తిగా మావోయిస్టులు సమాచారం అంటే సమావేశం జరుగుతున్న నేపథ్యంలో పూర్తి పక్కా సమాచారం. మరోపక్క ఆ ప్రాంతంలో సీఎం విష్ణుదేవ్ సాయి పర్యటన నేపథ్యంలో కూంబింగ్ ను విస్తృతపరిచారు. సమాచారం అందుకున్న STF, DRG బృందాలు ఒక్కసారిగా మెరుపు దాడికి పాల్పడడంతో అటు మొత్తం అబూజ్మడ్ కి సంబంధించి పూర్తి స్థాయిలో అబూజ్మడ్ ను చుట్టుముట్టడంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మావోయిస్టులు ఎటు వెళ్లలేని పరిస్థితుల్లో మొత్తం ఎదురుకాల్పుల్లో మృతి చెందిన పరిస్థితి. మరికొంతమంది కూడా పారారు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే వారందరినీ మరి కొద్ది మంది కోసం ఇప్పటికే కూబింగ్ విస్తృతంగా కొనసాగిస్తున్న పరిస్థితి నుంచి కూడా కొనసాగుతున్న ఈ ఎన్కౌంటర్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున అటు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడంతో పెద్ద నష్టం జరిగిందని కూడా చెప్పొచ్చు. దీనిపైన ఇప్పటికే ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి కూడా జవాన్లను అభినందించారు. దానివల్ల చర్య కూడా చేస్తున్నారని కూడా ప్రకటన చేశారు. మొత్తంగా చూసుకున్నట్లయితే డబుల్ ఇంజిన్ సర్కారు మావోయిస్టులను వేరు వేసేందుకు తమ లక్ష్యమంటూ కూడా చేసినటువంటి ప్రకటన ఏదైతుందో ఇప్పుడు అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కాదు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మావోయిస్టుల ప్రాబల్యానికి, మావోయిస్టులను సేఫ్ జోన్ గా ఉన్నటువంటి అబూజ్మడ్ లో మావోయిస్టులను ఏరువేసే లక్ష్యంగా అటు కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలు పూర్తి స్థాయిలో కూడా దాడులు పాల్పడడంతో ఒక్కసారిగా 40 మంది మృతపడ్డారు. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 32 మంది మృతదేహాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. SLR లో AK-47తో పాటు ఆటోమేటిక్ ఆయుధాలను కూడా పెద్ద ఎత్తున కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా అటవీ ప్రాంతంలో అంటే నారాయణపూర్, దంతెవాడ, అబూజ్మడ్ ఏరియా ప్రాంతాల్లో మృతదేహాలు కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడికెక్కడికి రక్తం కారుతూ ఆ మృతదేహాల వద్ద పడి ఉన్న పరిస్థితి చూస్తూ అక్కడ చూస్తున్న పరిస్థితి చూస్తే మొత్తం కూడా గాయాలైనటువంటి వారు ప్రాణాలు మొత్తంగా తలలోను, బాడీలోను, చెస్ట్ లోను, కాళ్లకు తగిలి మృత్యువాత పడిన పరిస్థితి ఉంది. ఎటు వెళ్లలేని పరిస్థితుల్లో మొత్తం 4 వైపులు కూడా మావోయిస్టులు నేరవేసేందుకు కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలు కూడా పెద్ద ఎత్తున కాల్పులు
జరిపిన పరిస్థితి అయితే మరి కొద్ది సేపట్లోనే మొత్తం ఎంతమంది మావోయిస్టులు మృతి చెందారు, ఆ మృతులలో తెలంగాణ ఆంధ్రాకు సంబంధించిన నేతలు ఎవరెవరు ఉన్నారు అన్న దాని మీద కూడా మరికొద్ది సేపట్లో ఐజీ సుందర్ రాజ్ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రెస్ మీట్ లో నేతలు ఎవరు చనిపోయారు, వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా పూర్తి స్థాయిలో వెల్లడించే అవకాశం ఉంది. వారంతా కూడా ప్లీనరీ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారా, లేకపోతే వాళ్ళు స్థావరం పైన అబుజ్మడ్ లో ఉన్న స్థావరం పైన మావోయిస్టులను ఏరివేసే లక్ష్యంతోనే కూమింగ్ నిర్వహిస్తూ దాడులు చేశారు అన్న దాని మీద కూడా ఇప్పుడు స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా 2018 తర్వాత అంటే 6 ఏళ్ల తర్వాత జరిగిన భారీ నష్టం మావోయిస్టులను కోలుకోలేని దెబ్బ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కరోనా టైంలో కావచ్చు, కరోనా టైంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ముచ్చోతపడ్డారు. ఇటీవల కాలంలో తిరిగి మావోయిస్టులు పుంజుకుంటున్న కార్యకలాపాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా మావోయిస్టుల పైన ఇంత పెద్ద ఎత్తున నష్టం జరగడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. అటువైపు మావోయిస్టులకు సంబంధించిన నేతలు కావచ్చు ఆ మృతదేహాలను అప్పగించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సైదులు.